వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను మీ రాణి. బంగారం వెండి ధరలు గత కొన్ని రోజులుగా మార్కెట్లో అయితే విపరీతంగా పెరుగుతున్నాయని చెప్పుకోవాలి. అయితే గత 3 రోజుల నుంచి స్థిరంగా బంగారం అలాగే వెండి ధరలు కొనసాగుతున్నాయి. మనం ఈ రోజు అసలు బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయి, నెక్స్ట్ ఇంకా పెరగబోతున్నాయా, గత 3-4 రోజుల నుంచి ఈ బంగారం వెండి ధరలు ఏ విధంగా కొనసాగుతున్నాయి అనేది డీటెయిల్డ్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రోజు 24 క్యారెట్ల బంగారం ధర చూసుకున్నట్లయితే గ్రాము 1 గ్రామ్కి 16,298 రూపాయల వద్ద అయితే ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర 14,940 రూపాయల వద్ద అయితే ఉంది. అలాగే 18 క్యారెట్ల బంగారం ధర 12,224 వద్ద అయితే కొనసాగుతుంది. ఇవే రేట్లు గత 3 రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయని చెప్పుకోవాలి. ఒక్కసారిగా ఆకాశాన్ని అంటిన బంగారం ధరలు కొద్దిగా స్వల్పంగా తగ్గుతూ స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే పెట్టుబడిదారులకి ఇదే సరైన సమయంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బులియన్ మార్కెట్లో, అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఎవరైతే అంటే విపరీతంగా పెరుగుతున్న బంగారం ధరలు, ఈ కొనుగోలుదారులు తగ్గిపోవడము, అలాగే స్టాక్ మార్కెట్ కి సంబంధించిన ఏవైతే హెచ్చుతగ్గులు ఉన్నాయో దానికి సంబంధించినంత వరకు బులియన్ మార్కెట్ లో ఈ బంగారం అనేది విపరీతంగా పడిపోవడము, అది స్వల్పంగా మనకి ఇక్కడ తగ్గుముఖం పట్టిందనే చెప్పుకోవాలి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే సిటీస్ వైజ్గా చూసుకుందాము. చెన్నైలో, ముంబైలో సేమ్ ఇదే రేటు కొనసాగుతుంది 24 క్యారెట్లకి, అలాగే 22 క్యారెట్లకి. 18 క్యారెట్లకి కాస్త స్వల్పంగా కూడా పెరిగిన నేపథ్యం అయితే ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఢిల్లీలో ఒక రేటు మనకు కనిపిస్తుంది. హైదరాబాద్లో మనకు చూసుకున్నట్లయితే 16,298 వద్ద అయితే కొనసాగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే గత వారం 10 రోజులుగా కూడా ఈ గోల్డ్ రేట్లు అనేవి ఈ 10 రోజుల్లో ఎలా ఉన్నాయి అనేవి డీటెయిల్డ్గా చూద్దాము. ఈ 18వ తారీఖు, ఆగస్టు 18వ తారీఖు చూసుకున్నట్లయితే 15,589 వద్ద అయితే గోల్డ్ రేట్ కొనసాగుతుందని చెప్పుకోవాలి. నెక్స్ట్ రోజు చూసుకున్నట్లయితే దానికంటే 92 రూపాయలు తగ్గింది 24 క్యారెట్లకి. అలాగే 22 క్యారెట్లకు చూసుకున్నట్లయితే 85 రూపాయలు తగ్గి 14,205 రూపాయల వద్ద ఆగస్టు 19వ తారీఖున 22 క్యారెట్ల బంగారం ధర అయితే కొనసాగిందని చెప్పుకోవాలి. ఇలా కొంచెం స్వల్పంగా పెరుగుతూ వచ్చింది. ఒక్కసారిగా ఇక్కడ చూసుకున్నట్లయితే 430 రూపాయలు పెరిగింది ఒకేసారి. అంటే ఈ అంతర్జాతీయ మార్కెట్లో ఈ హెచ్చుతగ్గులు కావచ్చు, అలాగే బంగారం మీద డిమాండ్ ఈ శ్రావణ మాసం అంతా కూడా ప్రతి ఒక్కరూ పెళ్లిళ్ళకి, శుభకార్యాలకి, వీటన్నిటికీ సంబంధించి బంగారం కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కాబట్టి ఈ పెరిగిన ధరలకి గత వారం రోజులుగా కూడా బంగారం ధరలు ఎంత పెరిగినా సరే, వరలక్ష్మి వ్రతం కావచ్చు, కొన్ని శుభకార్యాలు కావచ్చు, అలాగే గృహప్రవేశాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ నెలలో ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఎంత పెరిగినా కొనక తప్పట్లేదు అనేది భారంగానే ఉంది. కానీ ఎంతో కొంత బంగారం కొనాలి అనే ఉద్దేశంతో కొంటున్న పరిస్థితి ఉంది. ఒక్కసారిగా 430 రూపాయలు పెరిగింది గ్రాముకి ఇక్కడ ఆగస్టు 20వ తారీఖు. దాని తర్వాత కాస్త స్వల్పంగా కొంచెం మళ్ళీ పెరిగిన 230 రూపాయలు గ్రామ్కి ఇక్కడ పెరిగింది. అలాగే ఇక్కడ కూడా 210 రూపాయలు 22 క్యారెట్ల బంగారం ధర 21వ తారీఖు చూసుకున్నట్లయితే 14,810 రూపాయల వద్ద అయితే ట్రేడ్ అయింది. ఇలా పెరుగుతూ వచ్చింది. ఈ ఆగస్టు 24వ తారీఖున 16,397 రూపాయలు 24 క్యారెట్లుగా కొనసాగింది. అలాగే 22 క్యారెట్లకి 15,030 రూపాయల వద్ద అయితే కొనసాగుతుంది. అప్పటి వరకు కూడా బంగారము స్వల్పంగా పెరుగుతుంది అనుకున్నారు. కానీ ఒక్కసారిగా ఇంక్రీజ్ అనేది గోల్డ్ రేట్లో అనేది మనకి విపరీతంగా కనిపించిందని చెప్పుకోవాలి. ఆ తర్వాత 25వ తారీఖున స్వల్పంగా తగ్గుముఖం అయితే పట్టింది. 16,375 రూపాయల వద్ద మొన్న 3 రోజుల క్రితం 25వ తారీఖున అయితే తగ్గిన పరిస్థితి అయితే ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర 15,010 రూపాయలు. అక్కడ కూడా గ్రాముకి 20 రూపాయల తగ్గుముఖం అయితే పట్టిందని చెప్పుకోవాలి. అలాగే నెక్స్ట్ నిన్న చూసుకున్నట్లయితే ఆగస్టు 26వ తారీఖున మొన్నటి రేట్లే కొనసాగాయి. అలా స్థిరంగానే బంగారం రేట్లు 24 క్యారెట్లకు కావచ్చు, 22 క్యారెట్లకు కావచ్చు, 18 క్యారెట్లకు కావచ్చు, స్థిరంగానే నిన్నటి రోజున బంగారం రేట్లు అనేది మనకు కనిపించినాయని చెప్పుకోవాలి. ఈ రోజు చూసుకున్నట్లయితే నిన్నటి రేట్తో పోల్చుకున్నట్లయితే గ్రాముకి 77 రూపాయలు 24 క్యారెట్లకు అయితే మనకి కనిపిస్తుంది. ఈ రోజు రేట్ చూసుకున్నట్లయితే గ్రాముకి 16,298 వద్ద అయితే ట్రేడ్ అవుతుంది. అలాగే 22 క్యారెట్ల ధర చూసుకున్నట్లయితే 70 రూపాయలు గ్రాముకి తగ్గి 14,940 రూపాయల వద్ద అయితే ట్రేడ్ అవుతుంది. ఇవన్నీ చూసుకున్నట్లయితే అంటే స్థిరంగా ఒక్కసారిగా ఆకాశాన్ని అంటే గ్రాముకి 400 రూపాయలు పెరిగిన నేపథ్యంలో గత వారం రోజుల్లో ఇప్పుడు స్వల్పంగా తగ్గుతున్న బంగారం ధరలు, అలాగే స్థిరంగా 2 రోజుల నుంచి చూసుకున్నట్లయితే స్థిరంగా అలాగే స్వల్పంగా తగ్గుముఖం పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా కొనుగోలుదారులకి ఇదొక మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు. ఎవరైతే ఈ వారం శుక్రవారం కావచ్చు, అలాగే వచ్చే వారం శుభకార్యాలకు కావచ్చు గోల్డ్ పర్చేస్ చేయాలి అనుకుంటున్నారో వీళ్ళందరికీ కూడా ఇదొక శుభసూచకంగా చెప్పుకోవచ్చు. అలాగే స్వల్పంగా జరిగిన బంగారం రేట్లతో
ఇక్కడైతే మనకి ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవాలి. అలాగే కాకపోతే సామాన్యుడికి అందుబాటులో లేని విధంగా అయితే గోల్డ్ రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయనే చెప్పుకోవాలి. ఎప్పటికప్పుడు అంటే శుభకార్యాలు ఆగవు, మనం చేసుకునే ఏ ఫంక్షన్స్ కూడా ఆగవు, పెళ్ళిళ్ళు ఆగవు. ఇవన్నీ ఆగేవి కాదు కాబట్టి పెరిగినా, తగ్గినా బంగారం కొనక తప్పట్లేదు. ఎవరికున్న దాంట్లో వాళ్ళైతే బంగారం కొనుక్కుంటున్నారు. కానీ ఈ రేట్లు ఇంకా తగ్గుముఖం పడతాయా అంటే నిజంగానే కుదిరేలా లేదు అని కూడా కొంతమంది విశ్లేషకులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో చూసుకున్నట్లయితే ఈ హర్మూజ్ జలసంధి దిగ్బంధనం కావచ్చు, క్రూడ్ ఆయిల్ రేట్లు విపరీతంగా పెరగడం కావచ్చు, స్టాక్ మార్కెట్‌లో ఈ గోల్డ్‌కి సంబంధించిన విపరీతమైన పెట్టుబడులు ఈ నెల రోజుల్లో పెరగడం కావచ్చు. ఇవన్నీ కూడా దీనికి ఒక రీజన్‌గా మనం చెప్పుకోవచ్చు. అలాగే సిల్వర్ రేట్లు కూడా మనం చూసుకున్నట్లయితే ఈరోజు సిల్వర్ రేట్ వచ్చేటప్పటికి ఎంతుందో మనం ఇక్కడ చూసుకుందాము. అంటే సిల్వర్ రేట్లు కూడా క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి, తగ్గుముఖం పడుతున్నాయి, స్థిరంగా ఉంటున్నాయి. కానీ ఎంత తగ్గుముఖం పట్టినా గానీ సామాన్యుడికి అందుబాటులో ఒక వెండి కూడా లేదు అని చెప్పుకోవాలి. సో, ఈరోజు గ్రాముకి వచ్చేటప్పటికి రూ. 260 వద్ద వెండి రేటు కొనసాగుతుంది. నిన్న, ఇవాళ చూసుకున్నట్లయితే స్థిరంగానే సిల్వర్ రేట్లనేవి కొనసాగుతున్నాయని చెప్పుకోవాలి. అలాగే 8 గ్రాములకి రూ. 2080, నిన్న కూడా అదే రేటు కొనసాగింది. 10 గ్రాములకి 2600, అలాగే 100 గ్రాములకి 26,000, కిలో వెండి ధర 2,60,000 వరకు కూడా చేరింది. ఒకప్పుడు ₹1,00,000 వెండి చేరిందనగానే అమ్మో! ఏంటి ఇంత పెరుగుతుంది అనుకున్న సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాలు ఒక్కసారిగా 2.5 లక్షల మార్కు కూడా దాటి 2,60,000 వరకు వెళ్ళిందంటే ఖచ్చితంగా ఇది ఇంకొక నెల, 2 నెలల్లో ఖచ్చితంగా 3 లక్షల మార్క్ కూడా దాటే అవకాశం ఉంది అని విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. బంగారం, వెండి కొనాలంటేనే ఇప్పుడు అందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఎవరైనా ఈజీగా పెట్టుబడి పెట్టాలి అంటే ఏదైనా ఒక 10,000 దాచుకున్నా, 20,000 దాచుకున్నా బంగారం మీద పెట్టుబడి పెట్టినట్లయితే తర్వాత దానికి పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా బంగారం పైన పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ పెట్టుబడులే ఇప్పుడు అంటే ఇదివరకు ఒక 10 గ్రాములు కొనుక్కున్న సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఇప్పుడు గ్రాము, 2 గ్రాములు కొనుక్కోవాలంటే కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. ఏదైనప్పటికీ కూడా బంగారం రేట్లనేవి స్థిరంగా కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి ఈ 2 రోజుల నుంచి. కానీ భవిష్యత్తులో అంటే రాబోయే రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది అని కూడా విశ్లేషకులు చెప్తున్నారు. కాబట్టి స్థిరంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కొనుగోలుదారులకి ఇదొక మంచి సమయం అనే చెప్పుకోవాలి. బంగారం కావచ్చు, వెండి కావచ్చు కొనుగోలు చేయడానికి. సో, ఇది ఇవాల్టి గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ అప్డేట్స్ అనమాట. ఇలాంటి మరిన్ని అప్డేట్స్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.